చూడండి మధ్యలో సిస్టర్ వచ్చింది, ఆపేసిన నేను వీడియో. అది ఇదివరకే చూడండి, ఇది చూడండి, రెండు చూడండి. నాకు మా ఆయన అయితే దోశ తీసుకొచ్చిరండి. ఇలా దోశ అంటే పొద్దున పూట ఉంటుంది, అది వేరేలా ఉంటుంది. నాకు ఈ వీడియో తీసుకుంటూ చూపిస్తలేదండి. ఇవి ఏంటంటే అట్లలా ఉన్నాయండి. ఇది అండి దీంట్లోకి చట్నీ చూడండి. నాకు ఇక్కడ స్టాండ్ లేవు, ఏమి లేవు, చూపిస్తా చూడండి. ఇదండి సాంబార్ అంటే కర్రీ అన్నట్టు. ఇది మళ్ళీ మొత్తం కొబ్బరి చట్నీ అండి, ఇక్కడ ఏమైనా కొబ్బరిదే. ఇది కొబ్బరి చట్నీ అండి, ఇంకోటి కొబ్బరి చట్నీ, కర్రీ ఇదే, సాంబార్ ఇదే, అంతా ఇదే అండి. అరటిపళ్ళు చూసిరు కదండి, ఇగోండి అట్లాలాగా అంటే దోశలు అంటే అట్లా ఉన్నాయండి. బాగుంటానే ఉండు, బాగుండంటే అది ఏం తిన్నా మళ్ళీ కొబ్బరి నూనె స్మెల్ వస్తుంది. ఇంకోండి బనానాలండి, ఇలా ఉన్నాయండి బనానాస్. ఇట్లా అంటే ఇట్లా అక్కడికి వచ్చేసరికి ఇలా ఉన్నాయండి. టేస్ట్ అయితే లోపల నేను తినేటప్పుడు చూపిస్తాను మీకు. ఇంకొకటి షార్ట్ వీడియో పెడతా చిన్నది. అట్లా అండి. నా గ్రీన్ టీ అయితే చల్లబడిపోతుందండి. చూడండి ఒక గ్రీన్ టీ అండి. అయితే ఏంటంటే అండి ఈరోజు లేట్ అయిందండి నా గ్రీన్ టీ తాగడానికి. పొద్దున్న 5:30కే పిలుస్తున్నారండి. పిలిచి ఆ ఫేస్ కొంచెం ఇట్లా మసాజ్ లాగా చేసి ఆవిరి పట్టిస్తున్నారండి. మనకు ఇట్లా అంటే ఇక వాతావరణం చేంజ్, అది పట్టించి ఆవిరి పట్టించి ముక్కులో అదేదో డ్రాప్స్ వేస్తున్నారు. వేసి మళ్ళీ కొంచెం ఫేస్ మసాజ్ లాగా చేసి పంపిస్తున్నారు. అప్పుడు మేము వాకింగ్కి వెళ్తున్నాము. చూడండి మీకైతే గుడ్ మార్నింగ్ అండి. నేనైతే గ్రీన్ టీ తాగుతున్నా అండి. అయితే పంపిస్తున్నారు, చేసి పంపిస్తున్నారు. మేము వాకింగ్కి వెళ్ళామండి. వాకింగ్కి వెళ్ళొచ్చారు దగ్గర 8 అవుతుందండి, 7:30 అయిపోతుంది. నేను 6కి వెళ్తున్నాం. గంటకి ఎక్కువ పడుతుంది. గంట 1 అవర్. కానీ ఇంకా నేను కొంచెం అక్కడక్కడ ఆగడం, ఫొటోస్ తీసుకోవడం, అక్కడ శివాలయం దగ్గర వెళ్ళి దండం పెట్టుకోవడం, ఇవన్నీ చేసేవరకు ఇంకో కొంచెం ఎక్కువ అవుతుంది. మేమైతే 1 అవర్ అయితే నాన్ స్టాప్ నడుస్తున్నామండి, మంచి ఇట్లా ఆగకుండా. నాకైతే ట్రీట్మెంట్ ఇప్పుడు మళ్ళీ నేను మీకు ఒక చిన్న ఫస్ట్ ఆ వీడియో పెడతా, తర్వాత ఇది పెద్ద వీడియో అయిపోతుందండి, ఆ షార్ట్ వీడియో. నేను ఇవన్నీ పెట్టడం రిస్క్ పడడం తప్ప మీరైతే ఎవరు నాకు ఎంకరేజ్ చేస్తలేరండి. మా ఆయన లేరు, మా ఆయన బయటకి వెళ్ళారు కిందకి, అట్టిగానే అట్లా కొంచెం గాలికి వెళ్తా అని వెళ్ళమన్నా నేనే. నేనే చెప్పడమే. అయితే ఇప్పుడు వచ్చి పిలిచింది సిస్టరు. నేను ఇంకా ఫుడ్ తినలేదు, గ్రీన్ టీ తాగలేదు. నన్ను ఫస్ట్ ఇప్పుడు వచ్చేటప్పుడు 10:30కి రమ్మన్నారు. శిరోధార చేసిర్రు. హెడ్ నా కాలు నొప్పి ఉంటుంది కదండి, కాలు నొప్పి అది మసాజ్ చేసిర్రండి. చేసి రమ్మన్నారు. రమ్మంటే సరే అంటే మళ్ళీ వచ్చి మళ్ళీ పిజ్జా పెడతా, అది పెడతా అని నేత్ర పిజ్జా పెడతా అని పెట్టి పిలుస్తుంది. పిలిస్తే ఇప్పుడు కాదు, నేను ఇంకా ఫుడ్ తినాలని చెప్పేసిన. మీరైతే నాకైతే ఏం సపోర్ట్ చేస్తలేరండి, అసలు ఎంకరేజే లేదండి. నేను ఎంత ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటా కూడా నాకు సాధ్యమైనంత వరకు వీడియోలు పెడుతున్నా అండి. మీరైతే ఎలాంటి సపోర్ట్ లేదండి మీ నుంచి. మళ్ళీ ఏదో కంటెంట్ ఉండాలంటే ఇంకేం కంటెంట్ ఉంటుందండి. మంచి గ్రీన్ టీ తాగాలని చెప్తున్నా, వాకింగ్ చేయాలని చెప్తున్నా, అన్ని ఫుడ్కి సంబంధించినవి, అన్ని హెల్త్కి సంబంధించింది. నా 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 ఛానల్ పేరు ఏంటిదంటే అండి హెల్త్కి సంబంధించిన ఛానల్ అని నేను అందుకే ఇప్పుడు సుధాకర్ సులోచన అది తీసేస్తా అండి. నేను హెల్త్ ఛానల్ అని పెట్టేస్తా అండి. అట్లనే నన్ను ముందుకు పంపిస్తారో చూస్తా. నేను పాటలు మంచి మంచి పాటలు పెడుతున్నా, మై ఫొటోస్ పెట్టిన పాటలు అంటే ఇష్టం అండి. ఫొటోస్ తీసుకోవడం అంటే కూడా చాలా ఇష్టం. సీన్స్ మంచి మంచి ఇట్లా గార్డెన్స్ అలాంటివి ఉన్న కాడ కూడా, దేవుళ్ళు గుళ్ళు ఇష్టము, చెట్లు అవి అంటే కూడా చాలా ఇష్టం అండి నాకు. మా రూమ్ అయితే ఇట్లా ఉందండి. ఇక కొద్దిగా చెత్తనే ఉంటుంది. చెత్త అంటే నాకు అది ట్రీట్మెంట్ చేస్తున్నారు కదండి, అదంతా అంటుతుంది అది ఏవేవో బ్యాక్ పెయిన్ అంటే నాకు నడువు నొప్పి ఉందండి, దానికి అక్కడ కూడా పెడుతుర్రు. ఈ షోల్డర్ ఇక్కడ ఇది కూడా పని చేస్తాక నాకు వస్తుంది, దీన్ని కూడా పెడుతున్నారు. కొంచెం ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి. ఇక మళ్ళీ వైట్ అండి, వైట్ బెడ్షీట్స్ కాబట్టి ఇంకా తొందరగా మురికైపోతున్నాయి. నేనైతే మీకు ఇంత మంచి పెడుతున్నా కదా అండి, మీ నుంచి అయితే నాకు ఎలాంటి సపోర్ట్ లేదండి. నాకు అంటే ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. నేను ఇప్పుడు మేడంని అడిగిన, సిస్టర్ అంటే మామూలుగా సిస్టర్ కదండి, డాక్టరే. సారీ నేను టెన్షన్ లేదేదో మాట్లాడుతున్నా. అయితే ఎన్ని రోజుల వరకు డిశ్చార్జ్ చేస్తారంటే ఫస్ట్ వరకు చేస్తారు అంటున్నారు, కానీ అదైతే కన్ఫర్మ్ కాదు నాకు తెలిసి. ఇక్కడ కింద ఒక మేడం ఉంటారు, పెద్ద ఆమె, వీళ్ళందరి మీద పెద్ద అన్నట్టు. ఆమె డాక్టరే కానీ పెద్ద ఆమెకు తెలుగు వస్తుందండి. మలయాళం ఇక్కడ కేరళ ఆమె, కానీ ఆ మేడం తెలుగు వస్తుంది. ఆ మేడం దగ్గరికి అయితే ఇవాళ ఒకసారి అప్పుడు 12-1 వరకు అట్లా వెళ్ళి లంచ్ తర్వాతనైనా, లంచ్ కంటే ముందనో వెళ్ళి కనుక్కొని వస్తామండి. కనుక్కుంటే మా అబ్బాయి ట్రైన్ టికెట్ చేస్తా అన్నాడు. వచ్చేటప్పుడు ఫ్లైట్లో వచ్చింది. డబ్బులు మరీ దారుణంగా అయినాయండి. మళ్ళీ డబ్బులు అవుతాయి, మళ్ళీ ఒకటి
ఫ్లైట్ అది అంతే పడుతుందండి. ఇది 24 అవర్స్ పడుతుందంటే అది 12 అవర్స్ పట్టిందండి. పొద్దున 6కి ఇంట్లో నుంచి వెళ్తే మేము 12 కాదండి 14 అవర్స్ పట్టిందండి. మళ్ళీ నైట్ 8 ఇక్కడికి వచ్చినామండి ఈ రూమ్కి. అలాంటప్పుడు సప్పుడేగా దాంట్లోనే వెళ్ళింది నయమండి. ట్రైన్కి వెళ్తే కొంచెం డబ్బులు తక్కువ అవుతాయి, మంచిగా ఉంటుంది. మేము ట్రైన్కి వెళ్దాం అనుకుంటున్నాం. ట్రైన్ రిజర్వేషన్ చేయమని చెప్తామండి. మేడంని అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలి. రిజర్వేషన్ అంటే ఇక రిజర్వేషన్ కాదు, తత్కాలు చేసుడే. కానీ అది వెయిటింగ్ లిస్ట్ ఏదో ఉంటుందంట అండి. అట్లా చేస్తే అట్లా పెట్టినా కూడా అవుతుందంట ఇప్పటి నుంచి వెళ్ళేస్తే. ఇక అది మా అబ్బాయి చూసుకుంటాడు. మీ నుంచి అయితే నాకు ఎలాంటి సపోర్ట్ లేదండి. నేనైతే సాధ్యమైనంత వరకు మీకు మంచి మంచి సీన్స్ చూపిస్తున్నాను. నేను ఇంకొకటి అండి, నేను ఒకటి సస్పెండ్లో పెట్టినా కానీ వెళ్ళిన తర్వాత మేము శ్రీశైలం వెళ్దాం అనుకున్నామండి. అంటే నడుచుకుంటూ ఖాళీ నడకన వెళ్ళాలని మొక్కున్నాడు. నేను చాలా రోజులు అవుతుంది ఆ మొక్కు అసలు చెల్లించడం అయితే లేదు. ఆ శివయ్యని నా మొక్కు చెల్లిస్తేనే నాకు ఏమన్నా కష్టాలని పొడగొడతాడేమో అని అనిపిస్తుంది. నా హెల్త్ ప్రాబ్లం అయినా ఏదైనా కూడా. కానీ నాకు ఏం చెప్తున్నారంటే ఇక్కడ కొంచెం ఇక్కడ నుంచి వెళ్ళినా కూడా రెస్ట్ తీసుకోవాలని చెప్తున్నారు. ఆ వేడి వంట చేయడం, పొయ్యి దగ్గరికి వెళ్ళడం అలాంటివి చేయొద్దంటారు. మరి బయట తిరగొచ్చా లేదా, బయట నడవడం చేయడం అలాంటివి చేయొచ్చా లేదా కనుక్కోవాలండి. మరి అట్లా కొంచెం లోడ్ పడద్దు అంటే మాత్రం ఇంట్లో ఉండాల్సిందే. నాకు అప్పటికే ఇక్కడ నరం ఇట్లా వస్తుందండి బయటకు. అప్పుడప్పుడు కొంచెం నడవడం కానీ ఇటు సైడ్ ఏమి ఉండదండి, ఇటు సైడ్ నరం బయటకు వస్తుంది. బయటకంటే ఇట్లా బయట కాదండి, స్కిన్ మీదనే బయట కనబడుతుంది. కాబట్టి మరి నడవచ్చు అంటారో లేదో తెలియదు. నడవచ్చు అంటే మేము శివరాత్రి వరకు అయితే మెల్లగా అక్కడికి వెళ్ళడానికి అయితే చూస్తామండి. మీకు అదొక వారం 1 వీక్ పడుతుందండి. మేము వేసుకున్నాము ఒక గంటలో 4 కిలోమీటర్లు నడిచినా కూడా. అంటే మేము బొటానికల్ గార్డెన్లో 1 అవర్లో 6 కిలోమీటర్స్ నడుద్దామండి. అది రోడ్డు మీద ఎవరు ఉండరు కాబట్టి, గార్డెన్ కాబట్టి టకటక నడుస్తాం కాబట్టి 1 అవర్లో 6. ఇది ఏం వేసుకున్నాం అంటే ఒక 4 వేసుకున్నామండి. రోడ్డు మీద మళ్ళీ రోజు నడుస్తాం కదండి, ఎనర్జీ కూడా అంత ఉంటుంది. అక్కడ ఏంటంటే ఒక 1 అవరే కదండి, రోజుకు ఒక 1 అవర్ అంటే 6 కిలోమీటర్స్ నడవగలదు. మళ్ళీ అన్ని చెట్లు, మళ్ళీ అక్కడ ఎవరు ఉండరు, ఒక వాకింగ్ చేసే వాళ్ళు తప్ప. మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇదంటే ఖాళీ, అంటే ఎవరు రోడ్డు మీద హైవే మీద నడవాలి. మధ్యలో ఊర్లు వస్తాయి, అంటే ఊర్లలో రోడ్ల మీద కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. అలాంటప్పుడు అందరు జనాలు తిరుగుతారు, బండ్లు వస్తాయి, ఆటోలు వస్తాయి, కార్లు వస్తాయి, బస్సులు వస్తాయి. అలా కాబట్టి మేమైతే మామూలుగా ఒక 4 కిలోమీటర్లు వేసుకుంటాం అండి. ఘాట్ రోడ్ల మీద అయితే 2 కిలోమీటర్స్ వేసుకోవాల్సిందే అండి. 2, 3 ఇట్లా శ్రీశైలం కొండలు మీకు అందరికి తెలిసిందే అండి, తెలియదు ఎవరికి లేదు. అది ఎక్కేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక 2 కిలోమీటర్స్ అండి. 3 కూడా డౌటే నాకైతే. ఇంకా దాన్ని లెక్క పడితే ఒక 8 డేస్ పడుతుందండి మాకు. 8 రోజులు మీకు ఎన్ని ప్రశాంతతలు, అంటే మంచి మంచి సీన్స్ అన్నీ చూపిస్తాను నేను రోడ్డు మీద. అంటే నేను వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్తాం కదా అండి. ఓం నమ శివాయ. నేను ఇదివరకు కూడా చెప్పిన, నాకు సాయిబాబా అంటే ఇష్టము. సత్యనారాయణ స్వామి మేము నెల వ్రతాలు చేసుకుంటాము. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినాం కదండి వ్రతాలు. మా కులదైవం అదేనంట. మా తాత అంటే మా ఆయన వాళ్ళ తాత, మా మామయ్య వాళ్ళ నాన్న ఎక్కువ అదే నమ్ముకునేదంట. మేము కూడా సత్యనారాయణ స్వామి చేసుకుంటాము, అన్నీ సమ్మక్క చేసుకుంటాము, ఆంజనేయ స్వామి అన్నీ. కానీ నాకు శివాయ అంటే బాగా అండి. ఓం నమ శివాయ. నేను ఇప్పటి నుంచి మీకు ఒకటి చెప్దాం అనుకుంటాను అండి, మీరు ఓవర్ అనుకోవద్దు. దేవుడు అట్లా అనొద్దండి, తప్పండి. ఓం నమ శివాయ అన్న తర్వాతనే మీకు ఏదైనా చెప్పడం అలవాటు. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్ అండి, లేదండి నో అండి. ఓం నమ శివాయ అన్న తర్వాతనే నేను మీకు ఏదైనా చెప్తా. మీరు గుర్తుపెట్టుకోండి అంటే అది ఏదో డిమాండ్ లాగా అయిపోతుందండి. మాట తీరు అట్లా ఉంటుంది. మళ్ళీ ఎవరు వచ్చినట్టు ఉన్నారండి, బెల్ అవుతుంది. మీకైతే గుడ్ మార్నింగ్ అండి, నాకైతే సపోర్ట్ చేయండి. బాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం అండి, బాయ్ అండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.